విజయవాడలో సాయి కృష్ణ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వంపై, పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన కాకుండా రెడ్ బుక్ పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, కాపులపై జరుగుతున్నటువంటి, ముఖ్యంగా కాపులపై జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మేము కాపు సోదరులందరం కూడా ఈరోజు పత్రిక వారి ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని కూడా తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనే వ్యక్తిని, ఒక సాధారణమైన వ్యక్తిని పోలీసు వారు ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నామని మార్కాపురంలో ఎక్కడో ఒక చిన్న వృత్తి చేసుకుంటూ ఉంటే, జొమాటోలో రోజుకు 350 రూపాయల వృత్తులు వేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, మిమ్మల్ని తీసుకెళ్తున్నామని వచ్చి కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు వచ్చి విజయవాడ తీసుకెళ్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగింది గాదే సాయి. కానీ విచారణ నిమిత్తం తీసుకెళ్లినటువంటి గాదే సాయి కృష్ణ వారితో పాటు ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు, విచారణ చేస్తున్నామని చెప్పి ఆ దశలో ఏమి విచారణ చేస్తున్నారు మా అబ్బాయినని గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారు ఆ స్టేషన్కి వెళ్తే అక్కడ గాదే సాయి కృష్ణను కనిపించకుండా మిగతా వారు కనిపిస్తుంటే వాళ్ళని పెట్టేటటువంటి చిత్రహింసలను చూసి వారి తల్లి గారు గాదే విజయలక్ష్మి గారు ప్రశ్నిస్తే, గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి ఇక్కడ లేడు, మా దగ్గర కనిపించడు, ఇక నీకు ఉండడు, నీవు ఒక ఫోటో రూపంలో తీసుకో, ఆ ఫోటో రూపానికి దండ వేసుకొని సాక్షాత్తు స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ గారు ఆ తల్లికి చెప్పడం అనేది ఎంత బాధాకరమైన విషయమో ఈనాడు ఈ కాపు సోదరులు కానీ, కాపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా